సో మళ్ళీ ఈయన ఈ హామీలతో వచ్చినారు. దాంతోపాటు ఉచిత ఇసుక అని అంటున్నాడు. ఇంకొకటి నేనే చెప్తున్నాగా, ఉచిత ఇసుక అంట. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడన్నా ఉచితంగా ఇసుక వచ్చిందండి? మీరు కూడా ఎవరన్నా అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, ఇక్కడ మీడియా వాళ్ళలో ఉండొచ్చు, లేదా బయట నేను చెప్తుంటే వింటున్న వాళ్ళైనా ఉండొచ్చు. క్రెయిన్లు పెట్టి ఎట్లా పని చేశారండి ఆ రోజు? ఉచితంగా ఇసుక సప్లై చేయాలంటే క్రెయిన్లు పడవలు పెట్టి తీసి చేసిన వాళ్ళు వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు ఉంటుంది? ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప ఇంకో రూపాయి పడకూడదు కదా. ఎక్కడన్నా దొరికిందా ఇసుక? ఆ రోజు అదంతా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా వీళ్ళ జోబుల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ట్రాన్స్పరెంట్గా అది ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 800 కోట్లు జమ అవుతుంది. ఫస్ట్ టైం హిస్టరీలో ఇసుకకు సంబంధించి ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా, రీజనబుల్ ప్రైస్కు కిందికి ఇస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది కూడా గమనించాల్సిందిగా ఏ హామీ అన్నా ఇవ్వమనండి. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అది చేశారా? 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినవన్నీ పూర్తి చేశారా లేదా? ఎప్పటి నుంచి చేశారు? రెండవది, ఫ్యాగెండ్లో 4 ఏళ్ళు చేయకుండా మేము కూడా నవంబర్లో చేసి ఉండొచ్చు, ఇంక్లూడింగ్ నంబర్స్తో సహా. పెన్షన్స్ 2018 నాకు గుర్తుండే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు 39 లక్షలు ఉండింది. ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు. ఆ తర్వాత ప్రెజర్ విపరీతంగా ఉంది. మీరైతే మీడియాలోనే వచ్చినాయి అప్లికేషన్లు, లక్షలాది అప్లికేషన్లు తీసుకోవడము, అదేదో దాని ఒక దీనిలాగా కండక్ట్ చేసి జన్మభూమి కార్యక్రమం ఏదో అని పెట్టి ఎక్కడో తీసుకోవడము, వాటిని ఎక్కడ చెత్తబుట్టలో కూడా దొరుకుతాయి. అంటే ఎన్నికలకు 6-7 నెలల ముందు వరకు కూడా 39 lakhs. ఎన్నికల దగ్గరికి వచ్చినాక సడన్గా పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయండి? నిజంగా గాన ఓపెన్గా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యువల్గా పెరుగుతుందా? సడన్గా పెరుగుతాయా? ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రెజర్ విపరీతంగా ఉంటుంది, అందరూ ఆగ్రహిస్తారు, వృద్ధులు అందరూ అని చెప్పి టకాటకా కొంత పెంచాడు, చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాడు. సో ఇది గమనిస్తారు, అందరూ గమనిస్తున్నారని ఆయనకు తెలుసు కాబట్టి ధాటిగా చెప్పలేకపోతున్నాడు. ఆ కన్విక్షన్ కానీ డెప్త్ కానీ ఆయన మాటల్లో ఉండట్లేదు. సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు చాలామంది అధికారుల మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి సార్. ఎన్నికల సంఘానికి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళలో కొంతమందిని ఎన్నికల సంఘం కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఇదంతా చూస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఏమైనా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందా, లేదంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మేము అలాంటివి నేను ఇంతసేపు చెప్పింది అదే. ఎన్నికల కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. మాకు సంబంధించి అయితే మేము ఎన్నికలు అనౌన్స్ చేసి కోడ్ వచ్చిన తర్వాత అపోజిషన్ లాగే మేము కూడా మేము అనుకుంటున్నాం. ప్రతిబంధకాలు అన్నీ ఉంటాయి. ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలకు వెళ్ళి అప్పీల్ చేసుకుంటున్నాం అంటాను. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోనో లేకపోతే దానిల మీద డిపెండ్ అయ్యో నడిపే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకైతే ఉక్రోషము, ఆవేశం వస్తాయి. అది 2019లో పోయి మీద పడినట్టు, ఖర్చేట్టు మీద పడినట్టు అట్లా పడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెద్ద వేరే రకంగా ఇంకోటి చూడట్లేదు. దాని ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, దాని విచక్షణ అధికారం వాళ్ళ దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ఇదే అవుతుంది. మా వైపు ఆర్గ్యుమెంట్ ఉంటే మేము చేస్తాం. అయితే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో మీరు గమనిస్తే మైనారిటీకి చెందిన అధికారులు, ఎస్సీ అధికారులు, సిన్సియర్గా చేసిన అధికారులు వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఉద్దేశాలతో చేసినారో వాళ్ళు అర్థం కావట్లేదు. అది వాళ్ళ మీద మేము అటాక్ పెడతాం. అపోజిషన్ అంటే తెలుగుదేశం పార్టీలు ఇంకెవరున్నారు అక్కడ, లేదా వాళ్ళ ఏజెంట్లన్న అదర్ పార్టీస్లో ఉన్న ఏజెంట్లని చెప్పినట్టు. రెండవది నేను పాయింట్అవుట్ చేయదలుచుకునేది అంటే, పురంధేశ్వరి పెట్టిన లెటర్ ప్రకారం అయితే రాష్ట్రంలో ఆఫీసర్లు అందరూ అమ్ముడు పోయిన వాళ్ళే. మరి ఇదే ఆఫీసర్లే అంతకుముందు కూడా ఉన్నారు. ఆమె మొత్తం లిస్ట్ అవుట్ చేసింది కంప్లీట్. ఇంకా వాళ్ళ కోరిక లేదా రామోజీరావు కోరిక వీళ్ళు కూర్చొని రాస్తుంటారు అనమాట. టీడీపీ ఆఫీస్ నుంచి తయారవుతుంటాయి, రామోజీరావు ఆఫీస్ నుంచి తయారవుతుంటే ఇంకా వీళ్ళ దీంట్లోకి ఎవరంటే తీసుకొచ్చేసి ఏ మార్గదర్శి ఆఫీసో, ఈనాడు పేపర్లో మేనేజర్లను వాళ్ళని తెచ్చి పోస్ట్లో పెడితే అప్పుడు మనసు శాంతిస్తుందేమో, లేదా దీనికంటే భిన్నంగా చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేస్తే అప్పటికి వాళ్ళ మనసు శాంతిస్తుందేమో అనిపిస్తుంది. అంటే నువ్వు అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ అయితే, మొన్నటి వరకు నువ్వు అధికారంలో ఉన్న పార్టీ అయితే, అప్పుడు ఉన్న సర్వీస్లో ఉన్న అధికారులే కదా ఇప్పుడున్నారు. మేము అనట్లేదే వీళ్ళందరూ ఇదిగా ఉన్నారని చెప్పి. ఇప్పుడు మేము చూస్తున్నామనంటే ఆ రోజు మరి మీరు అట్లే ఇది కదా, ఎవరో ఎముకలు మెళ్ళేసుకొని తిరిగే వాళ్ళంటే చూపండి, వద్దని ఎవరు అన్నారు? మీరు చూపిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నారు, మేమేం కామెంట్ చేయట్లేదే. వాళ్ళు ఎముకలు మెళ్ళేసుకోవట్లేదు, ఎవరు కాకపోయినా మీరు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ డిస్క్రిప్షన్తో ఇచ్చేస్తుంది. మేము దాని మీద కానీ ఎన్నికల కమిషన్ మీద కానీ మేమే మాట్లాడట్లేదే. ఇట్స్ ఒక థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ ఏజెన్సీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలనే మినిమం ఇది మాకుంది, మీకు లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు.